వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రైతు భరోసా, ఈ రైతు భరోసా అనేది ఈరోజు రైతులకి ఎంత ముఖ్యమైనదంటే ఒక విడత రైతు భరోసా గనక రైతుల ఖాతాలకు వెళ్ళకపోతే అప్పులు చేసినటువంటి రైతులు చాలా వరకు కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. అండ్ పంట వెయ్యాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా రైతు భరోసా మీద ఆధారపడి చాలా వరకు రైతులు ఈరోజు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. సో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి రైతు బంధుని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా చేసి దాదాపుగా 6,000 రూపాయలు ఎకరానికి చొప్పున, అలాగే సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఇస్తున్నారు. సో మొత్తానికి మొదటి విడత అంటే కేవలం ఒక ఎకరా ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా ఇవ్వడం అనేది జరిగింది. సో దాదాపుగా 6,000 కోట్లు, 320 కోట్ల వరకు ప్రతి ఒక్కరి ఖాతాలో వేసామని చెప్పేసి అంటున్నారు. సో రెండో విడతలకు సంబంధించి దాదాపుగా 5 ఎకరాల వరకు సంబంధించి ఈ నెల 20వ తేదీ, సో ఈ నెల 20వ తేదీన ఎల్లుండి రెండో విడత నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో దాదాపుగా 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తుంది. ఎకరానికి 6,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాలో నిధుల జమ. 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో ఈ నిధులు విడుదల చేశారు. 20వ తేదీ నాడు ఇటు కేసీఆర్ సభ జగిత్యాలలో ఉంది. సో ఇక్కడ 20 నాడు రేవంత్ రెడ్డి సభ భూపాలపల్లి జిల్లాలో ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులు, వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముందుగా విడుదల. దాదాపుగా 3,590 కోట్లు రైతుల ఖాతాలో జమ. రెండో విడతలో దాదాపుగా 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం, దాదాపుగా 45 లక్షల మంది రెండో విడతకి ఉన్నారు. దీంతో 5,653 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం మూడో విడత నిధులకు వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సో ఇక్కడ కేసీఆర్ ఏమైనా విమర్శించి ఇక్కడ రేవంత్ రెడ్డి డెఫినెట్ గా విమర్శలు అనేది కొనసాగుతాయి. అండ్ రైతు భరోసా దాదాపుగా 5,653 కోట్లతోటి రైతుల ఖాతాలో వేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ రైతు బంధు అంటే వేసాము, మేము టైంకి ఇచ్చామని చెప్పేసినటువంటి కేసీఆర్ పర్ఫెక్ట్ ఇస్తారా, రేవంత్ రెడ్డి గారు 6,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్ గా రైతులకు సాయం చేస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.